ఏది పడితే అది, ఎవరిని పడితే అది ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఏది మాట్లాడినా అదేమో ప్రామాణికమైన భాష. సింగరేణి కాలనీస్ లో వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయి, అక్కడ ఉన్నటువంటి కార్మికులకు అనేక రకాలైన కష్టాలు నష్టాలు ఉన్నాయని చెప్పని సింగరేణి కాలనీస్ ను కాపాడుకోవాలనే ఉద్దేశంతో తను ఒక మాట అంటే అది మొత్తం నేరమైనట్టుగా తను జైల్లో పెట్టినారు. తెలంగాణ సమాజం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ సుమన్ గారు మాట్లాడింది తప్పే అయినట్టయితే రేవంత్ రెడ్డి మాట్లాడింది ఎందుకు తప్పు కాదు, ఆయన పైన ఎందుకు ఎఫ్ఐఆర్ చేయరు? ఇదే మేమే అనేక సందర్భాలలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో, ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో, పంజగుట్ట పోలీస్ స్టేషన్లో, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో, ఇదే హైదరాబాద్ పరిధిలో ఉన్న అనేక పోలీస్ స్టేషన్లలో రేవంత్ రెడ్డి తండ్రి వయసు ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారిని చంపండి, కొట్టండి, ఉరిదీయండి, రాళ్లతో కొట్టండి అని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఇది అప్రజాస్వామికము, అనైతికము, ఇది చట్టానికి విరుద్ధము అని చెప్పని మేము కేసులు పెడితే కనీసం ఎఫ్ఐఆర్లు చేయలేదు ఈ పోలీస్. కనీసం ఎఫ్ఐఆర్ చేయలేదు రేవంత్ రెడ్డి గారి పైన. లేకపోతే ఇవాళ రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని మాట్లాడుతున్నటువంటి ఒక ఆయన పేరేం పేరు అనిరుద్ధ రెడ్డి కానీ, లేకపోతే జగ్గారెడ్డి గారు కానీ, మైనంపల్లి హనుమంతరావు గారు కానీ, ఇంకా చాలా మంది రేవంత్ రెడ్డి ఆదర్శ పురుషుడు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడుతూ బెదిరింపులకు ఫత్వాలు జారీ చేస్తేనేమో వాళ్ళ పైన కేసులు లేవు. అంటే ప్రత్యేకమైన చట్టం రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా అమలవుతుందా తెలంగాణలో? ఒక దళిత బిడ్డ, ఒక విద్యార్థి నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో దాదాపు 300 కేసులు ఎదుర్కొన్నటువంటి ఒక సుమన్ కేమో ఒక చట్టం వర్తిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి ఎన్ని మాట్లాడినా నిన్నటికి నిన్న హిట్లర్ అని చెప్పని ఏం మాట్లాడిండో తెలంగాణ సమాజం చూసింది. ఇది ఏం న్యాయమో, ఏం రాజ్యం ఇది? ఇదే నా ప్రజాపాలన అంటే? భారత రాజ్యాంగం తెలంగాణలో అమలు కాదా? కేవలం ప్రతిపక్షం పైన కేసులు పెట్టడం కోసమే భారత న్యాయ సంహిత పనిచేస్తుందా?